ఏదైతే సంధ్యా థియేటర్లో అప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు, పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు సంధ్యా థియేటర్లో ఒక ప్రీ షో వేసినప్పుడు అది ఎంత పెద్ద తొక్కిసలాట జరిగిందో అందరికి తెలిసిన విషయమే. అందులో ఆ తొక్కిసలాటలా చనిపోయిన ఆమె శ్రీతేజ్, చనిపోయిన ఆమె కొడుకు ఈయన కూడా అప్పుడు ఆ తొక్కిసలాటలో కూడా చాలా మటుకు కూడా ఈయన కూడా చాలా గాయాలైనాయి, స్థితి కూడా చాలా సీరియస్గా ఉంటాయి. ఓల్ది శ్రీతేజ్ది. ఏడాది గడిచిన సంవత్సరం అవుతుంది ఇది ఈ పుష్ప 2ది తొక్కిసలాట జరిగి. ఒంటి నిండా ట్యూబ్లతోనే ఉన్నాడంట, చలనం లేకుండా పైపుతోనే ప్రతిరోజు ద్రవహారం వాటర్ కానీ ఏదైనా తీసుకోవాలన్నా కూడా ఫ్రూట్స్ పండ్ల జ్యూస్లే కానీ తీసుకోవాలంటే కూడా ఓన్లీ పైపులతో ఇస్తున్నారంట. కమ్సే కమ్ ఇప్పటికి కూడా చలనం లేని పరిస్థితుల శ్రీతేజ్ ఉన్నట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఉద్యోగం మానేసి కుమారుడికి తండ్రి ఆయన ఉద్యోగం మానేసుకొని కుమారుడి గురించి ఆయనకే సేవ చేసుకుంటున్నాడంట. దాదాపు నెలకొచ్చేసి ఖర్చు 1.5 లక్ష అవుతుందంట. అయితే అల్లు అరవింద్ గారు ఆ టైంలో 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిరు శ్రీతేజ్ మీద. కనీసం ఆ వడ్డీ డబ్బులు కూడా మాకు సరిపోవట్లేదు, ఎందుకంటే అప్పుడు అల్లు అర్జున్ కుటుంబం కూడా కంప్లీట్గా నేను ఆదుకుంటాం, మేము చూసుకుంటామని చెప్పేసి మాట ఇచ్చింది అందరికి తెలిసిన విషయమే. కానీ అదే ఒకసారి గుర్తు చేస్తున్నట్ట మళ్ళా. మరి దీన్ని బట్టి అల్లు అర్జున్ గారు కావచ్చు ఎట్లా స్పందిస్తారనేది కూడా మనం చూడాలా.